ఒక అందమైన అమ్మాయి తన క్లాస్‌లో ఫేస్‌కి ఎప్పుడూ ఒక బాక్స్ పెట్టుకునే ఒక అబ్బాయి వాయిస్‌ని, అలాగే బిహేవియర్‌ని చూసి ఇష్టపడటం మొదలుపెట్టింది. అసలు ఈ బాక్స్ బాయ్ ఎవరు? తను ఎందుకు తన ఫేస్‌కి ఇలా బాక్స్‌ని పెట్టుకునున్నాడు? అసలు ఈ అమ్మాయి అనుకున్నట్టు ఈ బాక్స్ బాయ్ మంచివాడేనా? కాదా? అనేది తెలుసుకోవాలి అంటే మనం ఈ డ్రామాని పూర్తిగా చూసేయాల్సిందే. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి డ్రామాతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వాయిస్ లవ్ అనే జపనీస్ డ్రామాని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇప్పటిదాకా అయితే మన ఛానల్‌లో చైనీస్ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం, కొరియన్ డ్రామాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం, థాయ్ డ్రామాస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. కానీ ఫస్ట్ టైం జపనీస్ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ డ్రామా కూడా చాలా బావుంటుంది. సో అస్సలు మిస్ కాకుండా ఈ డ్రామాని పూర్తిగా చూసేద్దాం పదండి. డ్రామా స్టార్టింగ్‌లోనే మన హీరోయిన్ యుకోని చూపిస్తారు. యుకో అయితే తను స్కూల్‌లో జాయిన్ అవుతుంది. సో స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే మాత్రమే స్కూల్‌కి వెళ్ళింది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు డ్రామాలో. అంటే మేబీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అలా అనుకోవచ్చు మనం. సో స్కూల్‌లో ఫస్ట్ డే సెరమనీ రోజు మాత్రమే యుకో స్కూల్‌కి వెళ్ళింది. దాని తర్వాత తనకి కోల్డ్ చేయటం వల్ల 1 వీక్ దాకా కూడా స్కూల్‌కి వెళ్ళలేదు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, "యుకో నువ్వు ఇప్పుడు దాకా స్కూల్‌కి రాలేదు. సో నీకు ఫ్రెండ్స్ ఎవరు అవ్వరేమో" అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అలా అంటూ ఉంటుంది. "నీకు ఇంకా తగ్గకపోతే రావద్దు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ యుకోకి మాత్రం తొందరగా స్కూల్‌కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌తో ఇలా చాట్ చేసుకుంటూ ఉంటారు యుకో అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా. ఇంకా అదే టైంలో వాళ్ళ ఫోన్ అనేది కట్ అయిపోతుంది. ఇంకా యుకో ఏమో అదేంటి ఫోన్ కట్ అయిపోయింది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో యుకోకి వాళ్ళ మదర్ వచ్చేసి, "యుకో మీ క్లాస్‌లో మీ ఫ్రెండ్ అంట ఎవరో కాల్ చేశారు, మాట్లాడతావా?" అని చెప్పేసి అడుగుతారు. ఇంకప్పుడు యుకో షాక్ అవుతుంది. "అదేంటి మా క్లాస్‌లో నాకెవరు తెలీదు కదా! ఎవరిది మాట్లాడేది?" అని చెప్పి, "మాట్లాడతాను ఇవ్వమ్మా" అని చెప్పి అడుగుతుంది. ఇంక అప్పుడు వాళ్ళ మదర్ యుకోకి ఫోన్ ఇస్తారు. ఇంక ఫోన్ చేసింది ఎవరు అంటే యుకో వాళ్ళ క్లాస్ రిప్రజెంటేటివ్. అంటే క్లాస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా! లీడర్ లాగా. సో తను ఫోన్ చేసి, "యుకో నీకు తగ్గిందా? నీకు తగ్గకపోతే అప్పుడే రావద్దు. నీకు తగ్గిన తర్వాతే రా. అంటే నీకు ఎలా ఉందో కనుక్కుందామని చేశాను" అని చెప్పేసి ఆ రిప్రజెంటేటివ్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన వాయిస్ అయితే చాలా బావుంటుందనమాట. ఇంక యుకోకైతే ఆ వాయిస్‌ని అలా వింటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా యుకో ఏమో ఆ క్లాస్ రిప్రజెంటేటివ్‌కి తన రిప్లై కింద, "నాకు మొత్తం తగ్గిపోయింది. మీరేం భయపడకండి. నేను రేపటి నుండి వచ్చేస్తాను" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంకా ఆ క్లాస్ రిప్రజెంటేటివ్ కూడా, "పర్వాలేదు నీకు తగ్గకపోతే రావద్దు అప్పుడే" అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యుకో మాత్రం, "నేను మొత్తం అంతా కూడా హీల్ అయిపోయాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు మార్నింగే యుకో అయితే వాళ్ళ స్కూల్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే తనకి అంతా కూడా సర్ప్రైజింగ్‌గా ఉంటుందనమాట. మొత్తం అంతా చూసి తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే తనకి ఇంకా కోల్డ్ తగ్గదనమాట. అందుకని చెప్పి తనకైతే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి తను పడిపోబోతుంది. అయితే అదే టైంలో అక్కడికి ఒక అబ్బాయి వచ్చేసి యుకోని పట్టుకుంటాడు. "యుకో నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి ఆ అబ్బాయి అడుగుతాడు. ఇంకా ఆ వాయిస్ వినంగానే యుకోకి గుర్తొస్తుంది. నిన్న ఫోన్ చేసింది తినే కదా నాకు అని చెప్పేసి తన ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి పైకి చూస్తుంది. ఇంకా పైకి చూసేటప్పటికి తను షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఫేస్‌కి ఒక బాక్స్ అనేది పెట్టుకొని ఉంటాడనమాట. ఇంక తనని చూసిన వెంటనే యుకో ఏమో షాక్ అవుతుంది. తినేంటి తన వాయిస్‌ని చూసి నేను బావుంటాడనుకున్నాను. కానీ తినేంటి ఇంత అన్‌యూజువల్‌గా ఉన్నాడు. తిను మంచివాడు కాదేమో, నేను తినతో ఉండొచ్చా? ఉండకూడదా? అని చెప్పి ఇలా అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఈ బాక్స్ బాయ్ ఏమో, "యుకో ఏంటి నీకింకా తగ్గలేదా? నిన్న తగ్గిందని చెప్పావు కదా! సరే నాతో పాటు రా" అని చెప్పి యుకో చెయ్యిని పట్టుకుని స్కూల్‌లో ఉండే హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడనమాట. ఇంకా అక్కడ డాక్టర్ లేకపోవటం వల్ల ఈ బాక్స్ బాయే యుకోకి ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తూ ఉంటాడు. ఇంక అక్కడ ఈ బాక్స్ బాయ్ ఏమంటాడు అంటే, "యుకో నీకు తగ్గిపోయిందన్నావు కదా! నువ్వు ఎందుకొచ్చేసావు? నీకింకా తగ్గలేదు కదా! సో నువ్వు ఇంకెప్పుడు కూడా నిన్ను నువ్వు అంటే ఇలాగా ఫోర్స్‌ఫుల్‌గా వచ్చేలాగా చేసుకోకు. ఎందుకింత హార్డ్‌గా ఉంటావు నీతో నువ్వు" అని చెప్పేసి, "నాకు ప్రామిస్ చెయ్యి ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయనని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి యుకో కూడా, "సరే నేను ప్రామిస్ వేస్తున్నాను" అని చెప్పేసి ఈ బాక్స్ బాయ్‌తో ప్రామిస్ చేస్తుంది. ఇంకా ఆ బాక్స్ బాయ్ కూడా, "ఈరోజు నువ్వు క్లాస్‌కి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళిపో" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా క్లాస్‌లో అయితే వాళ్ళ టీచర్ వస్తారు. టీచర్ వచ్చేసి, "మళ్ళీ ఈరోజు కూడా యుకు రాలేదా?" అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంక దానికి యుక్కు వాళ్ళ ఫ్రెండ్ ఉంటుందనమాట. సో తన చిన్నప్పుడు ఉండే ఫ్రెండే మళ్ళీ యుక్కుతో పాటే క్లాస్‌లో జాయిన్ అవుతుంది. సో తనేమో నుంచుని యుకు రావాలనే అనుకుంటుంది. కానీ తనకి ఒంట్లో బాగోలేదు కాబట్టి రాలేకపోతుంది. మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకోండి తన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు.
ఇంక తర్వాత రోజు మార్నింగే యుక్కు మళ్ళీ స్కూల్‌కి వెళ్తుందనమాట. సో, తను స్కూల్‌కి వెళ్తూ ఉంటే తనకి మళ్ళీ ఈ బాక్స్ బాయ్ కనిపిస్తాడు. ఇంకా బాక్స్ బాయ్‌ని చూసిన వెంటనే వాళ్ళ రిప్రజెంటేటివ్‌ని పిలుస్తుంది. రిప్రజెంటేటివ్‌ని పిలిసి, "నువ్వెలా ఉన్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఈ బాక్స్ బాయ్ కూడా, "నువ్వు బానే ఉన్నావా? నీకు తగ్గిందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. యుక్కు ఏమో, "అవును నేను బానే ఉన్నాను. నాకు తగ్గింది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక యుక్కు అంటుంది, "నేను నీతో పాటు నడవచ్చా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక ఈ బాక్స్ బాయ్ ఏమో, "సరే పద" అని చెప్పేసి అంటాడు. ఇంక ఈ బాక్స్ బాయ్ అలాగే యుక్కు ఇద్దరు కూడా నడుచుకుంటూ అలా స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో వాళ్ళ స్కూల్‌లో ఉండే స్కూల్ ప్రెసిడెంట్ వాళ్ళ మనుషులుంటారు కదా! సో, ఆ మనుషులు ఈ యుక్కోని అలాగే ఈ బాక్స్ బాయ్‌ని చూస్తారు. ఇంక వీళ్ళిద్దరిని చూసి ఫోటో తీస్తారు. ఫోటో తీసి వెంటనే వాళ్ళ ప్రెసిడెంట్‌కి పంపిస్తారనమాట. సో, ఈ అబ్బాయి చూడండి మన రూల్స్‌ని వయలేట్ చేస్తున్నాడు. స్కూల్‌లో ఇలాగా రూల్స్ వయలేట్ చేయకూడదు కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా ఈ ప్రెసిడెంట్‌కయితే కోపమొస్తూ ఉంటుంది. అదేంటి రూల్స్ వయలేట్ చేస్తున్నాడా? ఇప్పుడే జాయిన్ అయ్యి అబ్బాయి అని చెప్పేసి. ఇంక తర్వాత యుక్కో ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. యుక్కో ఆ బాక్స్ బాయ్ గురించి చెప్తూ ఉంటుందనమాట వాళ్ళ ఫ్రెండ్‌కి. ఇంకా ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. సో, దీనిలో ఏమవుతుంది అంటే వాళ్ళ స్కూల్‌కి వచ్చిన స్టార్టింగ్ డేనే వాళ్ళ టీచరు, "అవును మీలో ఎవరైనా సరే క్లాస్ రిప్రజెంటేటివ్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా?" అని అనేటప్పటికి ఈ బాక్స్ బాయ్ ఒక్కడే తన హ్యాండ్‌ని రైజ్ చేస్తాడు. ఇంకా ఇంకెవరికైనా ఉందా అనేటప్పటికి ఇంకొక అమ్మాయి సో, తను హ్యాండ్ రైజ్ చేస్తుందనమాట. సో, తనే గర్ల్స్ రిప్రజెంటేటివ్. అలాగే తిను కాలేజ్‌లో ఉండే చైర్మన్ వాళ్ళ అమ్మాయి కూడా. తర్వాత యుక్కు వాళ్ళ ఫ్రెండేమో గురించి అలా ఎలా మాట్లాడుతావు? అసలు బాక్స్ పెట్టుకున్నాడంటేనే తను చాలా సస్పీషియస్‌గా ఉన్నాడు. నువ్వసలు అడిగావా తను బాక్స్ ఎందుకు పెట్టుకున్నాడో తన ఫేస్‌కి? అయినా నేను నీ అంత జెంటిల్‌గా ఉండను. సో, నేనే వెళ్లి అడుగుతానుండు అని చెప్పేసి యుక్కు వాళ్ళ ఫ్రెండ్ ఆ బాక్స్ బాయ్ దగ్గరికి వెళ్తుంది. ఆ బాక్స్ బాయ్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు నీ ఫేస్‌కి ఎందుకు ఈ బాక్స్ పెట్టుకున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత వాళ్ళ క్లాస్‌లో వాళ్ళందరూ కూడా ఆ బాక్స్ బాయ్ వైపు, అలాగే యుక్కు వాళ్ళ ఫ్రెండ్ వైపే చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో గర్ల్స్ రిప్రజెంటేటివ్ అక్కడికొచ్చేసి, "నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇంత రూడ్‌గా మాట్లాడుతున్నావు? అంత రూడ్‌గా మాట్లాడొచ్చా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఎవరో కాదు, తనే సెకండ్ ఫీమేల్ లీడ్ అనమాట. సో, తినకి ఈ బాక్స్ బాయ్ అంటే కొంచెం ఇష్టమున్నట్టు తను బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంక తర్వాత ఈ బాక్స్ బాయ్‌కి కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో, తను ఈ బాక్స్ బాయ్‌తో పాటే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుంటాడనమాట. సో, అయితే ఈ బాక్స్ బాయ్ దగ్గరికే వాళ్ళ ఫ్రెండొచ్చేసి ఆ అమ్మాయి ఉంది కదా! యుక్కు వాళ్ళ ఫ్రెండ్‌తో "నువ్వు ఎంత రూడ్‌గా మాట్లాడుతున్నావేంటి? తనకేముందో నీకేం తెలుసు?" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో యుక్కు అయితే ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయితే తనకి తుమ్మొస్తుందనమాట అప్పుడే. సో, తను తుమ్మేటప్పటికి మొత్తం క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంక అప్పుడు యుక్కుకి ఏం చెప్పాలో తెలియక నన్ను క్షమించండి. నేనసలు మీ అందరితో కూడా ఫ్రెండ్‌షిప్ చేద్దామనే వచ్చాను. నాతో మీరందరూ ఫ్రెండ్‌షిప్ చేస్తారా? అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా యుక్కుని అలా చూస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో బాక్స్ బాయ్ వచ్చి నన్ను కూడా కౌంట్ చేయి. నేను నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తాను అని చెప్పేసి యుక్కుతో అంటాడు. ఇంకా బాక్స్ బాయ్ నుంచునేటప్పటికి క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తాము అని చెప్పేసి అందరూ యుక్కు దగ్గరికి అలాగే ఈ బాక్స్ బాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా యుక్కు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ బాక్స్ బాయ్ వల్లే తనకి ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పి. తర్వాత వీళ్ళకి స్పోర్ట్స్ క్లాస్ ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ క్లాస్‌లో బాస్కెట్‌బాల్‌ని ఈ బాక్స్ బాయ్ అయితే చాలా బాగా ఆడుతూ ఉంటాడనమాట. ఇంకా అందరూ కూడా వావ్! ఎంత బాగా ఆడుతున్నాడో ఈ బాక్స్ బాయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ క్లాస్‌లో వాళ్ళందరూ కూడా ఈ బాక్స్ బాయ్‌కి ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో యుక్కు కూడా ఈ బాక్స్ బాయ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఈ బాక్స్ బాయ్ దగ్గరికి వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి కావాలని యుక్కు దగ్గర నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఇక్కడికి వాళ్ళ స్కూల్ ప్రెసిడెంట్ వస్తారు. స్కూల్ ప్రెసిడెంట్ వచ్చేసి ఈ బాక్స్ బాయ్‌ని దగ్గరికి రమ్మని పిలిసి, "అవును నువ్వు ఎందుకు ఇలాగా స్కూల్ రూల్స్‌ని వయలేట్ చేస్తున్నావు? ఇలా బాక్స్ పెట్టుకున్నావేంటి? నువ్విప్పుడు నాకు ఈ బాక్స్ ఎందుకు పెట్టుకున్నావో నువ్వు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలాగే నీ ఫేస్‌ని కూడా నాకు చూపించాలి" అని చెప్పేసి ఈ స్కూల్ ప్రెసిడెంట్ బాక్స్ బాయ్‌ని అడుగుతూ ఉంటాడు. ఈ బాక్స్ బాయ్ అయితే ఏం సమాధానం చెప్పడు. ఇంకా యుకు కూడా ఆ మాటలన్నీ విని తను కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ కూడా అలాగే చూస్తూ ఉంటుంది. మరి ఈ బాక్స్ బాయ్ తన బాక్స్‌ని ఎందుకు తన ఫేస్‌కి పెట్టుకున్నాడో ఈ ప్రెసిడెంట్‌కి చెప్తాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈ డ్రామా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.